యారో రూట్స్ కదా ఇవి హార్వెస్ట్ చేశాను కదా. ఇప్పుడు చూడండి అట్లనే భూమిలోనే ఉంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక మొలక వచ్చేది, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మొలక వచ్చేది, మళ్ళీ ఈ రేజంకి ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక మొలక వచ్చేది. ఇట్లా ఎవ్రీ కణుపు నుంచి వచ్చే ప్రొవిజన్ ఉంటుంది అనమాట. ఇదిగో ఇక్కడ నుంచి కూడా ఒకటి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మనము ఇంతవరకు కట్ చేసి ఈ కణుపు నుంచి ఈ కణుపు వరకు కట్ చేసి ఇది పెట్టినా కూడా మనకి మొలక వస్తుంది అన్నమాట. యారో రూట్స్ ఒక్కసారి వచ్చిందంటే ఇంకా అది పోదు. ఇదిగోండి ఇక్కడ 1 2 3 3 చోట్ల రాబోతుంది. ఇప్పుడు మనం ఇంతవరకు కట్ చేసి పెట్టినా వచ్చేస్తుంది. యారో రూట్స్ చలువ పిల్లలకి చలవ చేస్తుంది సమ్మర్లో అనేసి దీని పౌడర్ తోటి డిషెస్ స్వీట్ డిషెస్ చేసి పెడుతుంటారు పిల్లలకి. నేనైతే ఇది స్నాక్ లాగా చేస్తుంటానండి. ఆలూ ఫ్రై డీప్ ఫ్రై చేస్తే ఆలూ చిప్స్ ఎలా వస్తే అలా చేస్తుంటాను. కాకపోతే చాలా ఫైబరస్గా ఉంటుంది. ఇది ఆలూలాగా స్మూత్గా ఉండదు అనమాట. చూడండి ఎంత ఫైబరస్గా ఉందో. అయినా మంచిది, టేస్టీ అయితే చాలా బాగుంటుంది. ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయొచ్చు ఒకసారి. చాలా ఈజీ గ్రోయింగ్. ఒక్కసారి పెట్టామంటే ఈజీగా అంటుకుంటుంది, ఈజీగా పెరుగుద్ది కూడా. ఇప్పుడు ఈ 3 పీసెస్ని నేను చేస్తాను. నా దగ్గర 2-3 టబ్స్లో ఉంటుంది యారో రూట్ ఎప్పుడు, ఎందుకంటే ఎప్పుడైనా యూజ్ అవుతుందిగా, తినొచ్చు పిల్లలకి హెల్తీ కదా అని.